వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనుకున్నంత రాకపోయినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవుతుంటారండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ. అంటే ఇద్దరు గొడవ పడ్డప్పుడు కాంప్రమైజ్ అవ్వటం మంచిదే. నేను ఆ కాంప్రమైజ్ గురించి మాట్లాడట్లేదు. వీళ్ళేంటంటే వీళ్ళు 100% వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ 100% ఎఫర్ట్స్ వీళ్ళు పెట్టరు. ఒకవేళ 100% ఎఫర్ట్స్ పెట్టినా సరే 100% కనుక అనుకున్న రిజల్ట్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పోతే పోయిందిలే, మళ్ళెవడు కష్టపడతాడు, మళ్ళెవడు ఇదంతా చేస్తాడు. దానికి ఇమోషనల్ వీక్నెస్కి ఈ కనెక్షన్ సైకాలజీలో చాలా డెప్త్ ఉన్న కనెక్షన్ అండి. ఎందుకంటే ఎవరైతే ఇమోషనల్గా వీక్గా ఉంటారో వాళ్ళు ఓడిపోవటానికి కానీ లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయటానికి కానీ వాళ్ళు రెడీగా ఉండరు. సో వాళ్ళు ఏమంటారంటే ఇంత ప్రయత్నించాం, 100 రావాలనుకున్నాం, 70 వచ్చింది, మళ్ళీ ప్రయత్నిస్తే 70 కూడా రాకపోతే, అందుచేత వాళ్ళు మళ్ళీ ప్రయత్నిద్దాం, బెస్ట్ వర్షన్ తీసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే లైఫ్లో గ్రోత్ క్షీణించిపోతుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. వాళ్ళు బెస్ట్ కావాలనుకుంటారే తప్ప ఆ బెస్ట్ అనేది రాకపోతే మళ్ళీ ప్రయత్నించరు. వచ్చిన దాంతో తృప్తి పడతారు అని నేను అనట్లా, వచ్చిన దాంతో సరిపెట్టుకుంటారు. రిజల్ట్ వచ్చిన దాంతో తృప్తి పడిన వాడు ఏం చేస్తాడంటే ఓకే మనం ఇంత కష్టపడ్డాం, ఇంత వచ్చింది, వెరీ హ్యాపీ, నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే ఏం చేయాలి ఆలోచిస్తారు. కానీ సరిపెట్టుకునే మెంటాలిటీ ఓకేలే ఏం కాదులే, ఈ సరిపెట్టుకునే మెంటాలిటీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు దాన్ని బెటర్గా చేయరు, తద్వారా గ్రోత్ ఉండదు.